హాయ్ అండి, వెల్కమ్ టు జస్వినంద ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ పానీపూరి ఎలా చేయాలో చూద్దాం ఇంట్లోనే. దానికోసం అయితే ఒక కుక్కర్ తీసుకోవాలి. ఆ కుక్కర్లో అయితే ఒక 2 సైజు బంగాళదుంపలు, 2 టమాటాలు, ఒక క్యారెట్ తీసుకుని కట్ చేసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న బఠానీ, నేను గ్రీన్ తీసుకున్నాను, మీకు కావాలంటే ఎల్లో బఠానీ అయినా తీసుకోవచ్చు. తీసుకొని నానబెట్టుకొని ఉంచుకొని 8 అవర్స్ వరకైనా మినిమం నానబెట్టుకొని ఉంచుకొని అవి కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా వేసుకొని ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేదు పానీపూరి మసాలా వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్న ఆల్రెడీ గరం మసాలా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం పానీపూరి మసాలా స్కిప్ చేసినా బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది, లేదు చాట్ మసాలా వేసుకోవచ్చు. ఇవన్నీ మునిగే వరకు వేసుకున్న తర్వాత మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడే, తర్వాత ఫైనల్గానే వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, పుదీనా ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఉప్పు, అల్లం ముక్క కూడా వేసుకోవాలండి, నేను మర్చిపోయాను, అందుకని తర్వాత వేసుకున్నాను. సో అది మొత్తం ఫైన్ పేస్ట్ వరకు చేసుకోవాలి. చూసారా, మళ్ళీ వేస్తున్నాను నేను. మొత్తం పేస్ట్ ప్యూరీగా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత అది వేసుకొని అది ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో మనం టేస్ట్కి సరిపడా మనం వాటర్ వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, రాళ్ళు ఉప్పు అయితే కొంచెం చూసేసుకోండి. ఇందులో కూడా మనం పానీపూరి మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీంతో అంత నెససరీ ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది అంతే. ఇది 8 విజిల్స్ వచ్చేసినాయి, నేను ఓపెన్ చేస్తున్నా చూసారా. ఒకసారి బఠానీ కానీ ఏదన్నా తీసుకొని చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది. నాకైతే మెత్తగా ఉడికింది, సరిపోయింది. లేదు 8 to 10 వస్తే విజిల్స్ అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది. ఏ బఠానీకైనా, ఎల్లో బఠానీ అయినా బాగానే ఉంటుంది. నాకు అవైలబుల్గా ఇది ఉంది కాబట్టి నేను దీంతో చేసుకున్నా. కొంచెం వాటర్ అంతా తీసేసి కొంచెం చక్కగా లైట్గా కచాపిచగా మ్యాష్ చేయండి, మరీ మెత్తగా వద్దు. కొంచెం పప్పులు తగులుతూ ఉంటే తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి కచాపిచగా నేనైతే మెదిపాను, మొత్తం ప్యూరీగా చేయలేదు. అలా మెదిపిన తర్వాత మళ్ళీ ముందు తీసి పెట్టుకున్న వాటర్ అయితే ఇందులో వేసుకొని ఒక 5 minutes పాటు పొయ్యి మీద పెట్టుకుంటే దగ్గర పడుతుంది. వాటర్ ఎక్కువ అయినా అనుకుంటే, లేకపోతే 5 minutes పెట్టుకుంటే సరిపోద్ది. వాటర్ ఎగిరే వరకు వేసుకుంటే అయిపోద్ది. ఫైనల్గా మనం ఆయిల్ అయితే హీట్ చేసుకొని అందులో పానీపూరి బాల్స్ సిమ్లో పెట్టుకొని 2, 3, 4 అంతే, అంతకుమించి ఎక్కువ వేసి అయితే మాడిపోతాయండి. 2, 3గానే వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ హోమ్ మేడ్ పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన పానీపూరి బయటే కాకుండా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.